ముందు జంబా, వెనక షా, మధ్యలో నేత పరుగులాంటి నడకతో నడుస్తున్నారు. టానాల గూడెం నుండి తగిన దూరం వచ్చే వరకు నిశ్శబ్దంగా మెల్లగా నడిచారు. అక్కడ నుండి సముద్రపు ఒడ్డుకు హోవర్ క్రాఫ్ట్ ఆపించిన ప్రదేశానికి వేగంగా నడవడం మొదలుపెట్టారు. తన షర్టు తీసి నేతాకు తొడిగాడు షా. పొడవైన ఆ షర్టు నేతా శరీరాన్ని తొడల కింద వరకు కప్పుతోంది. కుడి చేతిలో పిస్తోలు సిద్ధంగా పట్టుకుని సాధ్యమైనంత వరకు చప్పుడు కానీయకుండా ముందుకు నడుస్తున్నాడు జంబా. దాదాపు అరగంట గడిచాక సముద్ర తీరాన్ని చేరారు ముగ్గురు. అంతవరకు తమను ఎవరూ వెంబడించిన జాడ కనబడకపోవడంతో మరికాస్త ధైర్యం చిక్కింది జంబాకు. వాళ్ళిద్దరూ ఈ దీవికి విమానంలో వచ్చినట్లు తెలిసినా దాంట్లోనే తిరిగి పారిపోయే అవకాశం ఉందని గ్రహించి విమానాన్ని పాడు చెయ్యాలనే ఆలోచన మైటానాకు కలగనందుకు మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు షా. అదే ఏ ఆధునిక మానవుడైనా జంబాను బంధించి షాను శాశ్వతంగా తమలో కలుపుకునే ఏర్పాటు చేసే ముందు వాళ్లకు బయట ప్రపంచాన్ని చేరడానికి ఉపయోగించే విమానాన్ని ధ్వంసం చెయ్యాలని ఆలోచించేవాడే. కానీ ఆధునిక ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేక వందలాది సంవత్సరాలుగా ఒక దశలో నిలిచిపోయిన ఆదిమ నాగరికతకు చెందిన మైటానాకు ఆ ఆలోచనే కలగలేదు. ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్స్ తప్ప క్యాలిక్యులేటెడ్ యాక్షన్ లేదు. అందుచేతే షా, జంబాలు ఆ దీవిలోంచి తప్పించుకోవడం తేలికైంది. ముందు షా, అతని వెనకే నేత, చివరిగా జంబా కాక్పిట్లోకి ఎక్కారు. అప్పటికి ఎక్కడా టానాల జాడ లేదు. గబగబా ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్కు పవర్ కనెక్షన్ ఇచ్చి ప్రీ ఫ్లైట్ చెకింగ్ మొదలుపెట్టాడు షా. హరియప్, డోంట్ వేస్ట్ టైం అన్నాడు జంబా అసహనంగా, కిటికీలో నుండి తీరాన్నే ఉన్న చెట్ల వరుసను నెర్వస్గా గమనిస్తూ. షా, జంబాలు కూర్చున్న సీట్ల మధ్య ఖాళీగా ఉన్న క్యాబిన్ ఫ్లోర్ మీద నేత చెతికిలబడింది. షా ఇన్స్ట్రుమెంట్స్ చెక్ చేస్తుంటే ఆ మీటర్ల వైపు, గమ్మత్తుగా వెలుగుతోన్న రంగురంగుల లైట్ల వైపు కళ్ళెంత చేసుకుని చిన్నపిల్లకు మళ్ళీ ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూస్తోంది. డూ వీ హ్యావ్ టు టేక్ దిస్ బిచ్ విత్ అజ్ అడిగాడు జంబా, తీరం వైపు నుండి లోపలికి తిరిగి నేతా వైపు కన్నార్పకుండా చూస్తూ. ఇంజన్ స్విచ్ వేయబోతూ ఆగి జంబా వైపు తిరిగి తీక్షణంగా చూశాడు షా. వాచ్ యువర్ టంగ్ జంబా, షీఈజ్ నాట్ ఎ బిచ్. మరోసారి ఆ పదం నీ నోటి వెంట వింటే సమాధానం మరో రకంగా ఉంటుంది చెప్పాడు షా, చూపులతోనే జంబాను తూట్లు పొడుస్తూ. తనను గురించే వాళ్ళిద్దరూ ఏదో ఘర్షణ పడుతున్నారని ఇన్స్టింక్టివ్గా అర్థమైంది నేతాకు. బెదురుగా జంబా వైపు చూస్తూ షా సీటుకు దగ్గరగా జరిగింది. షా ఒకసారి ఆమె తల మీద చేయి వేసి నిమిరి భయం లేదన్నట్లు ఆమె భుజం తట్టి ఇంజను స్టార్ట్ చేశాడు. వాట్ ది హెల్ అంటూ జంబా ఏదో అనబోయి చివరికి గమ్మత్తుగా భుజాలెగరేసి ఆఖరిసారిగా తీరం వెంట చెట్లకేసి చూశాడు. ఇంజను స్టార్ట్ అయిన శబ్దానికి ఒక్కసారి ఉలిక్కిపడి షా వైపు చూసింది నేత. షా భయం లేదన్నట్లు నవ్వి విమానాన్ని ముందుకు దూకించాడు. హోవర్ క్రాఫ్ట్ పెద్ద చప్పుడు చేసుకుంటూ సముద్రం వైపు కదిలింది. ఇంతవరకు గుర్తించకపోయినా ఇప్పుడిక వాళ్లకు మెలకువ రాక తప్పదు అనుకున్నాడు షా. విమానం బీచ్ వదిలి నీళ్లలో ప్రవేశించింది. ఎక్కువ దూరం నీటిలో నడవకుండా అండర్బెల్లీ ప్రొఫైలర్స్ ఆన్ చేసి ఎయిర్ కుషన్ సెట్ చేశాడు షా. మరుక్షణం విమానం స్మూత్గా నీటి పైభాగాన ప్రయాణించడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా వేగం పెంచసాగాడు షా. తీరం నుండి 2 కిలోమీటర్లు వచ్చేటప్పటికి సరిపడా వేగం అందుకుంది హోవర్ క్రాఫ్ట్. మెల్లిగా కంట్రోల్ స్టిక్ను ముందుకు జరుపుతూ విమానాన్ని గాల్లోకి లేపాడు. సముద్రపు ఉపరితలం వదిలి విమానం చకచక ఆకాశంలోకి పాకసాగింది. 1000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానాన్ని లెవెల్ చేసి వెనక్కి తిప్పాడు. జంబా కిటికీలోంచి వదిలొచ్చిన దీవి వైపు చూశాడు. ఆ ఎత్తు నుండి నల్లని గుట్టలా కనబడుతోంది టానాల దీవి. దీవి మధ్య భాగంలో మిణుకు మిణుకుమంటూ దీపాల కాంతి కనపడింది. దీవి దగ్గర పడగానే కాగడాలు మరింత స్పష్టంగా కనపడ్డాయి. మన కోసం వెతుకుతున్నట్లున్నారు వాళ్ళు. పూర్తిగా దీవి పైనుండి పోకుండా 40 డిగ్రీల కోణంలో దీవి చుట్టూ తిరిగేటట్లు ఆటో పైలట్ సెట్ చేసి ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కింద లాకర్లో నుండి మ్యాపులు బయటికి తీసి టానా దీవి ఆధారంగా మోర్నియో వెళ్ళడానికి కోర్సు సెట్ చేయసాగాడు షా. 5 నిమిషాల్లో కోర్సు సెట్ చేసుకోవడం పూర్తయింది.
ఆటో నుండి మాన్యువల్ కంట్రోల్లోకి మార్చుకుంటూ నీతా వైపు చూశాడు. షా కూర్చున్న సీటు మెటల్ లెగ్గు రెండు చేతుల్లో బిగించి పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకునుంది నీత. భయం లేదు, కళ్ళు తెరు అనాలనిపించింది షాకు. వాళ్ళ భాషలో ఏమంటారో తెలియక చటుక్కున వంగి నీత నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆశ్చర్యంతో చటుక్కున కళ్ళు తెరిచింది నీత. భయం లేదన్నట్లు ఓ చేత్తో ఆమె భుజం తట్టి కాక్పిట్ ఫ్రంట్ గ్లాసులో నుండి బయటకు చూడమన్నట్లు సైగ చేశాడు. భయంగా తల అడ్డంగా ఊపింది నీత. షా చిన్నగా నవ్వి కోర్సు కరెక్ట్ చేయడం ప్రారంభించాడు. ఎంత దూరం అన్నాడు జంబా. క్షణానికి దూరమవుతోన్న టానాల దీవిని ఆఖరిసారిగా చూసి షా వైపు తిరుగుతూ. ఏంటి ఎంత దూరం అడిగాడు షా, ప్యానల్స్ మీద నుండి చూపు తిప్పకుండా. అదే రూబీ ఐలాండ్ అన్నాడు జంబా. అతని ముఖంలో అప్పటికే గమ్మత్తైన భావం కనిపిస్తోంది. సారీ జంబా, నో మోర్ రూబీ ఐలాండ్, వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ టు మోర్నియా చెప్పాడు షా. సన్నని ఇంజిన్ చప్పుడు మధ్య నుండి క్లిక్కుమన్న శబ్దం విని తల తిప్పి జంబా వైపు చూశాడు షా. జంబా చేతిలో పిస్తోలు కళ్ళు మూసుకునున్న నేత తలకు గురిపెట్టుంది. ఐఆమ్ సారీ షా, వీఆర్ గోయింగ్ టు ది రూబీ ఐలాండ్. ఇంత దూరం వచ్చి ఇన్ని రిస్కులు తీసుకుని ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. నా మాట వినకపోతే ఈ అడవి పిల్ల ప్రాణాలు తీయడానికి ఏమాత్రం సందేహించను చెప్పాడు జంబా. అతని పెదవుల మీద వికృతమైన నవ్వుతో పాటు కళ్ళల్లో చిత్రమైన ఉన్మాదం కనబడుతోంది. ఆ చూపు చాలు షాకు జంబా చెప్పినట్లు చేయడానికి. ఓసారి అమాయకంగా కళ్ళు మూసుకుని కూర్చున్న నేతా వైపు చూసి విమానాన్ని వెనక్కి తిప్పాడు షా. రూబీ ఐలాండ్ బీచ్ హోవర్ క్రాఫ్ట్ దింపడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఆ దీవికి బీచ్ అంటూ ఎక్కడా లేదు. ఎత్తైన కొండలు సముద్రంలో కంట చొచ్చుకునున్నాయి. నిజానికి సముద్రం మధ్యలో నుండి హఠాత్తుగా పర్వతాలు పైకెదిగినట్లుగా ఉంది ఆ దీవి. మామూలు కొండల కన్నా చాలా ఎత్తుగా ఉన్నాయి. వాటి మధ్యలో ఎక్కడో ఉంటుంది అగ్ని శిఖరం. టానాల ఆరాధ్య దైవం టాంజాన్ ఆలయం, ప్రపంచంలో అతిపెద్ద రూబీ ఉన్న ప్రదేశం. చాలా కింది ఎత్తులో ఎగురుతూ ఆ దీవి చుట్టూ అప్పటికే 2 సార్లు ప్రదక్షిణ చేశాడు షా. తెల్లవారుజాము 3 గంటల సమయం. ఆకాశంలో నక్షత్రాల కాంతి తప్ప మరో వెలుతురు లేదు. విమానం ల్యాండ్ చేయడానికి ఆ వెలుతురు చాలదు. విజిబిలిటీ చాలా పూర్గా ఉంది. ఈ దీవికి అసలు బీచ్ ఉన్నట్లు లేదు. హోవర్ క్రాఫ్ట్ని సముద్రంలో దించినా ల్యాండ్ అయ్యే అవకాశం కనబడడం లేదు చెప్పాడు షా కిందకి చూస్తూ. నో వే టు గెట్ అవే మిస్టర్ షా. ల్యాండింగ్ కుదరదని తప్పించుకోవాలని ప్రయత్నించుకో. టానాలు రెగ్యులర్గా టాంజాన్ ఆలయానికి వెళతారని మైటానా చెప్పడాన్ని మరిచిపోకు. వాళ్ళు ఆ దీవి మీదకి ఎలా వెళతారో ఆ పిల్లనడుగు అన్నాడు జంబా. ఏదో రకంగా ఆ దీవిలో దిగడం మాత్రం తప్పదు అన్నట్టు. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు షా. వీళ్ళిద్దరి మధ్య టెన్షన్ను ఇన్స్టింక్టివ్గా ఫీల్ అయిన నేత తాత్కాలికంగా తన భయాన్ని మరిచిపోయి జంబా చేతిలోని పిస్తోలు వైపు షా వైపు విప్పార్చిన కళ్ళతో మార్చి చూస్తోంది. షా చివరికి నేతా వైపు ఓసారి చూసి బలహీనంగా నవ్వి చెప్పాడు. వాళ్ళ భాష నాకు రాదని నీకు తెలుసు. ఆ క్షణంలో ఆ పోలిబీషియన్ భాష తనకొచ్చుంటే నేతాకు జరుగుతోన్న డ్రామాను వివరంగా చెప్పి జంబా తమ శత్రువని, అతనితో ఏమీ చెప్పవద్దని చెప్పగలిగేవాణ్ణి కదా అని మనసులోనే వాపోయాడు షా. జంబా టానాల భాషలో నీతాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. జంబా ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకుండా షా వైపు ప్రశ్నార్థకంగా చూసింది నేత. సమాధానం చెప్పొద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపబోయి చివరి క్షణంలో నిగ్రహించుకున్నాడు షా. జంబా తీక్షణంగా తననే గమనిస్తున్నాడని గ్రహించి చిన్నగా నవ్వి తలాడించాడు నేతాకు. 5 నిమిషాలు జంబా నేతాల మధ్య ప్రశ్నోత్తరాలు సాగాయి. చివరికి చిన్నగా నిట్టూర్చి చెప్పాడు జంబా. టానా దీవి నుండి చూస్తే రూబీ ఐలాండ్ కనబడే వైపు ఓ చిన్న పడవల రేవు ఉందట. టాంజాన్ దేవాలయానికి వెళ్లాలంటే పడవల్లో ఆ రేవుకొచ్చి అక్కడ దిగి కాలినడకన కొండల మధ్యలో ఉన్న అగ్ని శిఖరం చేరుకుంటారట. ఆ రేవు దగ్గర నీరు అట్టే లోతుండదని, మోకాలు లోతు నీళ్లలో దిగి ఒడ్డు చేరుతారని చెబుతోంది. సో ఫైండ్ అవుట్ దట్ ప్లేస్. షా విమానాన్ని మరింత కిందకి దించుతూ, ఈ చీకట్లో ఆ రేవు ఎక్కడుంది కనుక్కోవడం అసంభవం.
తెల్లవారే వరకు దీని చుట్టూ చక్కర్లు కొడితే విమానంలో పెట్రోల్ అయిపోతుంది. తిరిగి ఇక్కడి నుండి బయటపడడం అసాధ్యం అన్నాడు ఆఖరి ప్రయత్నంగా. జంబా నవ్వు మరింత వికృతంగా ధ్వనించింది ఆ ఇరుకు కాక్పిట్లో. డోంట్ బీ సిల్లీ మిస్టర్ షా. తెల్లవారే వరకు చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదని నీకు తెలుసు. విమానాన్ని దీవికి వీలైనంత దగ్గరగా సముద్రంలో దించి ఇంజన్ ఆఫ్ చేసి కూర్చో. తెల్లవారిన తర్వాత ఆ రేవు ఎక్కడుందో వెతుకుదాం. గుండెల్లో ద్వేషమంతా కళ్ళల్లో నింపుకొని జంబా వైపు చూశాడు షా. మాట్లాడకుండా విమానాన్ని సముద్రం మీదకి దించడం మొదలుపెట్టాడు. నీతా ప్రాణాన్ని రిస్క్ చేయకుండా ఉండే అవకాశమే ఉంటే జంబా మీద తిరగబడ్డానికి ఏమాత్రం సంకోచించేవాడు కాదు షా. కానీ తను ఏమాత్రం తొందరపడినా ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న నీత జంబా పిస్తోలుకు బలవుతుంది. అంచేత షా మారు మాట్లాడకుండా విమానాన్ని సముద్రంలోకి దించి దీవికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకువెళ్ళసాగాడు. జంబా దృష్టి అనుకోకుండా రూబీ దీవికి వ్యతిరేక దిశలో 4 మైళ్ల ఆవలున్న టానాల దీవి ఆకర్షించింది. దీవి ఒడ్డున మిణుకు మిణుకుమంటూ కాగడాలు కనబడుతున్నాయి. టానాలందరూ ఆ దీవి మీద ఈ వైపుకు వస్తున్నారంటే వాళ్ళు తమ విమానం నీటి మీదకు దిగడం చూసి ఉంటారనిపించింది జంబాకు. అంతేకాదు, విమానం సముద్రంలో దిగిన ప్రదేశానికి టానా దీవి కనబడుతోందంటే సరిగ్గా ఆ ప్రదేశంలోనే రూబీ దీవి ఒడ్డున టానాలు ఉపయోగించే రేవు ఉండుంటుంది. కిందకు దిగిన వాహనాన్ని గమనించి తమను అటాక్ చేయడానికి వాళ్ళు పడవల్లో గాని రారు కదా. ఈ ఆలోచన కలగ్గానే నెర్వస్గా ఓసారి మళ్ళీ టానా దీవి వైపు చూశాడు. ఇంతకు ముందు కన్నా ఎక్కువ కాగడాలు కనబడుతున్నాయి. నేతా ముఖాన్ని పరీక్షగా చూస్తూ టానాలకు ఎన్ని పడవలున్నాయి, ఒక పడవలో ఎంతమంది ప్రయాణం చేయొచ్చు అని అడిగాడు. నేతా సమాధానం అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2 పడవలున్నాయి. ఒక్కో దాంట్లో 10 మంది కన్నా ప్రయాణించడానికి వీలుండదు. అయినా వాళ్ళు ఈరోజు ఆ పడవల్ని ఉపయోగించే అవకాశం లేదు చెప్పింది నేత. ఎందువల్ల? జంబా అసహనంగా అడిగాడు. టాంజాన్ ఆలయంలో అద్భుతం ఇంకా కొద్ది గంటల్లో కనిపిస్తోంది. కొండ వెనక నుండి సూర్యుడు పైకి రాగానే ఆలయం అగ్నిశిఖరం అవుతుంది చెప్పింది నేత ఉత్సాహంగా. నిజానికి నేతాకు తాము సముద్రంలో ఏ ప్రాంతంలో ఉన్నదో తెలీదు. క్షణానికి విమానం రూబీదీవికి దగ్గరగా పోతుందని తెలీదు. అసలు జంబా ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నాడో ఊహించుకోగల లోకజ్ఞానం, ఆలోచనలు ఆమెకు లేవు. అందుకే షా జంబాల మధ్య శత్రుత్వం లాంటిదేదో ఏర్పడిందని ఇన్స్టింక్టివ్గా తోచిన షాతో మాట్లాడి తెలుసుకోగల అవకాశం లేనందున అమాయకంగా జంబా ప్రశ్నలకు తనకు తెలిసిన సమాధానాలు చెబుతోంది. జంబా నేతాల మధ్య సంభాషణ షా కూడా వింటున్నాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమయ్యే అవకాశం లేదతనికి. జంబా ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దని నేతాను హెచ్చరించే శక్తి తనకు లేదు. దీవికి దాదాపు 2 ఫర్లాంగుల దూరంలో ఇంజన్ను ఆపి జంబా వైపు చూశాడు. ఆలోచనలతో జంబా బుర్కిటి ముడిపడుంది. అతని మస్తిష్కంలో ఆలోచనలు శరవేగంతో పరిగెడుతున్నాయి. నేతా చెప్పిందే నిజమైతే మరికొద్ది గంటల్లో రూబీ ఆలయం అగ్నిగోళంగా మారుతుంది. లావా దేవాలయ గవాక్షాల్లోంచి బయటకు ప్రవహిస్తుంది. అగ్నిశిఖరమంతా మంటలమయం అవుతుంది. అదంతా ఎంత కాలానికి చల్లారుతుందో తెలీదు. అప్పటి వరకు సముద్రంలో ఈ విమానంలో కాచుకుని కూర్చోవడం అసంభవం. ఒకవేళ అగ్నిశిఖరం చల్లబడే వరకు కాచుకునున్నా ఈలోగా టానాలు పడవల్లో వచ్చి విమానం మీద దాడి చేసే అవకాశం ఉంది. తన దగ్గరున్న పిస్తోలుతో కేవలం కొద్దిమంది టానాల్ని చంపగలడు. ఆ తర్వాత లోపలున్న షాతో బయటున్న టానాలతో యుద్ధం చేసి నెగ్గుకు రావడం జరిగే పని కాదు. పైగా పోరాటంలో విమానం దెబ్బతింటే పోరాడి గెలిచినా వృధా. చటుక్కున ఓ నిర్ణయానికి వచ్చాడు జంబా. సూర్యోదయం అయ్యేలోపల ఆ రూబీని ఆ దేవాలయంలో నుండి తొలగించగలిగితే రూబీదీవి తీరానికి దాదాపు 10 గజాల దూరం వరకు తీసుకొచ్చాడు హోవర్ క్రాఫ్ట్ను షా. ఎయిర్ కుషన్ కింది చక్రాలకు భూమి తగిలినట్లు విమానం కుదుపును బట్టి స్పష్టంగా తెలుస్తోంది. చీకట్లో స్పష్టంగా ఏమీ తెలిసే అవకాశం లేదు. విమానం ముందు వైపుకున్న ఎమర్జెన్సీ లైటు స్విచ్ ఆన్ చేశాడు షా. తెల్లని వెలుగు తీరం వరకు పడింది. తీరమంతా రాళ్లమయం. పెద్ద పెద్ద బండరాళ్లు కనబడుతున్నాయి. వాటికి ఆవల నుండి కొండచర్య స్పష్టంగా కనబడుతోంది.
ఏదో రకంగా విమానాన్ని బండరాళ్ల వరకు తీసుకెళ్లినా అక్కడి నుండి దీవిలోకి ప్రవేశించడం అసంభవం. ఆకాశంలోకి తిన్నగా ఎగబాకుతున్నట్లుగా కనబడుతోన్న కోట గోడలాంటి ఆ కొండచర్యను అధిరోహించడం సామాన్య మానవులకు సాధ్యమయ్యే పని కాదు. ఎంతో అనుభవం ఉన్న, శిక్షణ పొందిన పర్వతారోహకులు కూడా సరైన ఎక్విప్మెంట్ లేకుండా ఆ కొండెక్కే ప్రయత్నం చేయరు. కేవలం జంబా బెదిరింపుల వల్లనే విమానాన్ని తీరానికి ఆ మాత్రం దగ్గరగా తీసుకురావడానికి షా సాహసించాడు. బ్రేకు పెడల్ మీద కాలు తొక్కిపట్టి ఒక్కొక్క అంగుళమే హోవర్ క్రాఫ్ట్ను ముందుకు జరుపుతున్నాడు. మూవ్ డామిట్! అసహనంగా అరిచాడు జంబా రిస్ట్ వాచ్ చూసుకుంటూ. టైము 4:10 చూపుతోంది. గత దినం అనుభవాన్ని బట్టి సూర్యోదయానికి సుమారుగా 2 గంటల వ్యవధుంది. ఈ 2 గంటల్లో దీవి మధ్యలో ఉన్న టాంజాన్ ఆలయ శిఖరానికి ఎక్కి రూబీని తీసుకుని తిరిగి హోవర్ క్రాఫ్ట్ను చేరుకోవాలి. అది జంబా తొందర. వందలాది కోట్ల రూపాయల విలువ గల రూబీ చేతికందే దూరంలో ఉందనే ఊహ అతన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది. హోవర్ క్రాఫ్ట్ మరో 5 గజాల ముందుకు నడిచింది. చక్రాలకు పెద్ద సైజు రాళ్లు తగులుతున్నట్టు తేలిగ్గా గ్రహించాడు షా. లెఫ్ట్ ఫ్రంట్ చక్రానికి ఏదో పెద్ద రాయి అడ్డుపడి విమానం ముందుకు కదలడానికి మొరాయిస్తోంది. బ్రేకు పెడల మీద ఒత్తిడి తగ్గించి కంట్రోల్ స్టిక్ కొద్దిగా ముందుకు జరిపాడు.